హాయ్ హలో వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈరోజు మనం కజ్జికాయలు చేస్తున్నాం. దానికి కావాల్సిన పదార్థాలు మైదా, పల్లీలు, బెల్లం, నెయ్యి, ఇలాచి, డీప్ ఫ్రై ఆయిల్. దీని ప్రాసెస్ ఏంటో చూసేద్దామా? వచ్చేసేయండి వీడియోలోకి. ముందుగా స్టవ్ వెలిగించి కడాయి పెట్టుకొని పల్లీలు వేసుకొని సిమ్లోనే వేయించుకోవాలండి. ఇవి బాగా వేగితేనే టేస్ట్ వస్తుంది. పల్లీలు వేయించి పక్కన పెట్టుకోవాలి, చల్లారాలి పల్లీలు బాగా. తర్వాత ఇప్పుడు మైదా పిండి కలుపుకుందాం. నేను 1 కిలో మైదా పిండి తీసుకున్నాను. అందులోకి ఒక 4 టేబుల్ స్పూన్స్ నెయ్యి వేడి చేసి అందులో వేసుకున్నాను. మైదా పిండిలో కొద్దిగా వాటర్ వేసుకుంటూ చపాతీ పిండిలాగా ముద్దగా కలుపుకున్నాను. తర్వాత పల్లీలు వేయించి పెట్టుకున్నాం కదా, అవి చల్లారాక మిక్సీ పట్టుకోవాలి పొడిలాగా. ఈ వీడియోలో చూపించిన విధంగా పొడి చేసుకొని అందులో బెల్లం పౌడర్ చేసి దాంట్లో వేసుకోవాలండి. అందులోనే పల్లీలు మిక్సీ పట్టేటప్పుడు అందులో ఇలాచీ కూడా వేసి మిక్సీ పట్టేసుకోవాలి. ఇప్పుడు బెల్లము పల్లీలు బాగా మిక్స్ చేసుకొని చపాతీలాగా మనం ముందుగా కలిపి పెట్టుకున్నాం కదా మైదా పిండిని, దాన్ని తీసుకొని చిన్న చిన్న పూరీలాగా చేసుకొని రుద్దుకొని దాంట్లో మనం ఈ స్టఫ్ పెట్టుకొని దానికి మనం కజ్జికాయలు చెక్కతో అయినా చేసుకోవచ్చు, లేదా మనం చేత్తో అయినా కట్ చేసుకోవచ్చు. నా దగ్గర అయితే కజ్జికాయలు ప్రెస్ ఉంది కాబట్టి నేను దాంతో చేస్తున్నాను. కొద్దిగా మైదా పిండిని మనం చపాతీ లాగా చేసాం కదా, అది ఆ ప్రెస్ లో పెట్టి దాని చుట్టూ వాటర్ అప్లై చేసి బార్డర్ కి ఈ స్టఫ్ దాంట్లో పెట్టి ఇట్లా నొక్కాలండి. నొక్కి ఎక్స్ట్రా ఉన్నది మొత్తం తీసేసి ఆయిల్లో డీప్ ఫ్రై చేసుకోవాలి. ఈ వీడియో కనుక మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ టు మై ఛానల్. థ్యాంక్ యూ ఆల్. మీరు ఒకసారి ట్రై చేసి ఎలా ఉందో కామెంట్ చేయండి. థ్యాంక్ యూ.